తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతీకైన బోనాల పండగకు పాతబస్తీ ముస్తాబవుతోంది. ఓల్డ్ సిటీ బోనాల జాతరను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీని మీద దేవాలయాల కమిటీ సభ్యులతో సమీక్ష చేశారు మంత్రి తలసాని. పాతబస్తీ బోనాలకు 42 ప్రధాన దేవాలయాలను గుర్తించింది సర్కార్. ఓల్డ్ సిటీలో జరిగే బోనాల జాతరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీకి సంబంధించిన ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులతో పాటు అధికారులతోటి సమీక్ష చేశారు. ఓల్డ్ సిటీలో వచ్చే నెల 16, 17న బోనాలు జరుగుతాయి. దీంతో దేవాలయాలకు నిరంతర విద్యుత్తో పాటు భక్తులకు తాగునీరు, పరిసరాలను క్లీన్ గా ఉంచాలని ఆదేశించారు. పాతబస్తీ బోనాలకు 6 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందని, 25 ఆలయాలకు పట్టు వస్త్రాలు ఇస్తున్నట్లు చెప్పారు మంత్రి. ఓల్డ్ సిటీలో కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకోవాలని సూచించారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో 16, 17 తేదీన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాలకు భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాలలో నిమగ్నం కావడం, రోడ్లు కానివ్వండి, లేకపోతే పాట్రోల్స్ కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి, పండుగకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని దగ్గర ఒక 10 కోట్ల రూపాయలతో చేయాలనేటువంటి సంకల్పంతో మరి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈసారి ప్రసాదం కౌంటర్లను 10 నుంచి 20కి పెంచాలని, 1,50,000 నుంచి 3 లక్షల వరకు వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు పాతబస్తీకి అదనంగా ఆర్టీసీ సర్వీసులను పెంచుతామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాలను విజయవంతం చేయాలని సూచించారు. ఓల్డ్ సిటీ బోనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు అధికారులు. ఈసారి ఇంకా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రతి దేవాలయం వేదిక మీద వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించడానికి మేము ఆల్రెడీ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రివర్యులు గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ 25 నుంచి మొదలెట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ 23 వరకు ఉండేటువంటి మొత్తం 1 మంత్ కార్యక్రమాలకు సంబంధించి అన్ని దేవాలయాల్లో దాదాపు 93 దేవాలయాల్లో చేయడానికి కావాల్సిన మొత్తం సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూల్ని కూడా టెంటేటివ్గా తయారు చేశాం. ఈ బోనాలని చాలా ఘనంగాను వైభవపేతంగా చేయాలి, శోభాయమానంగా చేయాలి అని చాలా పర్టికులర్ గా ఉండటం. పోలీస్ తరపు నుంచి బోనాలకి విడదీయరాని బంధం ఉంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీగా ఉండాల్సిందే. మీరు అట్లా కలిసి ఉండాల్సిందే అన్నమాట. దానికోసమే మంత్రి గారి సూచనల మేరకు 134 టెంపుల్స్ ఉన్నప్పటికీ మిగతా కార్యక్రమాలు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అన్నిట్లో కూడా మా పాత్ర ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకోవడం. పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.